జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఫ్లాష్ బ్యాక్. మియా మియా పిల్లి మిసం లేని పిల్లి ఓ సారీ, రికార్డ్ అవుతుందా చూసుకోలేదు నేను. సరే, మనం టాపిక్ లకు అయితే వచ్చేద్దాము. 2 రోజుల నుంచి అయితే నేను వీడియోలు అయితే చూస్తున్నాను యూట్యూబ్ లో. దేని గురించి అంటే మన రోస్టింగ్ స్టార్ ఎవరైతే ఉన్నారో మంచు విష్ణు గారు. ఆయన సినిమాలు అయితే బాగా తీయడు, తీసిన వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయడు. యూట్యూబ్ లో ఎవరెవరైతే చిన్న యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ పైన పడి అయితే సైకిల్ అయితే వేయడం జరుగుతుంది. పాపం చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళు ఏదో పొట్టగూటి కోసం అయితే పెట్టుకొని యూట్యూబ్ లో చేసుకుంటా ఉంటారు వీడియోస్. వాటి మీద కూడా మీరు ఇట్లా స్ట్రైక్లు వేస్తే ఎవరికైతే ఏం వస్తుంది నాకైతే అర్థం కాదు. మీకు అంత ధైర్యం ఉంటే మూవీ అయితే ఒక మంచిగా తీసి అయితే ప్రజల్లోకి వదలండి. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు అయితే మిమ్మల్ని ఒక హైక్ అయితే పెంచుతారు. అంతేగాని మూవీ బాగా తీయకుండా ఇట్లా ఇట్లా వీడియోల మీద స్ట్రైక్లు వేస్తే ఏమొస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే మన మంచు మా ఆఫర్లు కూడా ఇస్తాడు. అదేం ఆఫర్లు అంటే వీడియో మన 3 స్ట్రైక్లు అయితే ఉంటే దానికి 3 స్ట్రైక్లు అయితే ఉంటే దానికి మీరు దానికి నా కట్టప్ప ఏదో నాదైతే తెలీదు. ఆ కన్నప్ప ట్రైలర్ దాన్ని ప్రమోషన్ చేసి వీడియోకి కొంచెం ప్రమోట్ చేసి వీళ్ళైతే దాన్ని కొంచెం హైప్ చేస్తే ఆ స్ట్రైక్లు తీయేస్తామని చెప్పి కూడా వీళ్ళ మీద మెయిల్స్ అయితే పంపడం జరిగింది. ఇంకొక జోక్ ఏంటి అంటే మెయిల్స్ పెట్టింది రిపోర్ట్లు కొట్టించింది ఏం కాదంటాడు, మళ్ళీ కింద ఆయన పేర్లే ఉంటాయి. అదైతే మీకు రియల్ గా దమ్ము ధైర్యం ఉంటే ఒక సినిమాని మంచిగా ఆడిచ్చి ఆ తర్వాత మీరు ఇట్లా రోస్టులు చేయొద్దు, ఇట్లా మీమ్స్ పెట్టద్దు అని చెప్పి చేయాలి. కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద స్ట్రైక్లు చేపిస్తే ఎవరికేం వస్తుంది? పాపం వాళ్ళు ఏదో చిన్న యూట్యూబర్స్ వాళ్ళు ఏదో చిన్నగా రోస్టులు చేసుకుంటున్నారు. చిన్నగా ఎవరు అందరి మీద చేస్తున్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరైతే ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాకు మీ ఫ్యామిలీలో మంచు మనోజ్ అన్న అంటే చాలా అభిమానం. అన్న స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. ఏం మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా జెన్యున్ గా ఉంటాడు, ఎవరిని ఏమండు. మంచు విష్ణు గారు అంటే నాకు అదే యూట్యూబర్స్ మీద పెట్టి ఎందుకు ఆడవ అయితే నాకైతే తెలియదు. ఒక్కటైతే మైనస్, అందరిని గెలుకుంటా ఉంటే నాకైతే ఏంది ఒక రకమైన ఆనందం నాకైతే అర్థం కావట్లేదు. మంచు విష్ణు అన్నకి మూవీ బాగుంటే ఆడియన్స్ ఆటోమేటిక్ గా వస్తారు, మేమర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఏ సినిమా బాగున్నా కూడా. అంతేగాని స్ట్రైక్లు చేపించడం ఏంటి, మళ్ళీ వచ్చి అడుక్కోవడం ఏంటి, మొత్తం నేను చేసి మళ్ళీ నేను చేయలేదని చెప్పి ట్వీట్ పెట్టడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. పాపం అందరి మీద కొన్ని ఛానల్ మీద నాకైతే 2-3 స్ట్రైక్లు కనిపిస్తున్నాయి. 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ పోతుంది. అట్లా స్ట్రైక్లు మీరు కొట్టిస్తే మీకైతే ఏమొస్తుంది అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక మూవీ బాగుంటే ఆటోమేటిక్ గా మీరు బాగుండేటట్టు చూసుకోవాలి. అంతేగాని స్ట్రైక్లు చూపిస్తే అయితే ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు పోతుంది అయితే నాకైతే అర్థం కావట్లేదు. మంచు విష్ణు అన్న ఉన్న క్రేజ్ ని కూడా పోగొట్టుకుంటున్నాడు, చాలా రోత చేసుకుంటున్నాడు యూట్యూబర్ల పైన పడి. ఇది పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.